ఆవేదన, ఆవేశం, ఆందోళన, ఆనందం ఇలా ఎన్నో హావభావాలు కనిపించాయి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గోవా స్పీచ్ లో. పెద్ద నోట్ల రద్దు కారణంగా జనం ఇబ్బంది పడుతున్నారనే బాధ కనిపించింది. అయినా నల్ల డబ్బుకు ఇదే మందు అనే ఖచ్చితమైన అభిప్రాయాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేశారు. ఒక దశలో మోడీ కళ్లల్లో నీళ్లు కూడా కనిపించాయి. మరి అంత ఇన్స్పిరేషనల్ గా మాట్లాడిన మోడీ ఎమోషన్స్ ను ఒకసారి చూడండి. పెద్ద నోట్ల రద్దు దేశంలో దాదాపు 90% మందిని ఇబ్బందుల్లో పడేసింది. చిల్లర నోట్లు లేక చిన్న వ్యాపారాలు నిలిచిపోయాయి. కూలీలు దొరకడం లేదు, బతుకుబండి సాగడం లేదు. మొత్తం దేశం నోట్ల కట్టల గుట్టల్లో చిక్కుకుపోయింది. తన నిర్ణయం జనాన్ని ఇంత దెబ్బతీస్తుందని అనుకోని ప్రధాని మోడీ గోవా టూర్ లో జనం ఇబ్బందులపై స్పందించారు. ప్రజల కష్టాలు చూసి ఎమోషనల్ అయ్యారు. మొహంలో ఫీలింగ్స్ లోనే కాకుండా చేతులతో కూడా అభినయిస్తూ జనాన్ని ఓదార్చడానికి ప్రయత్నం చేశారు. అధికారం అనుభవించడానికి కాదు ఈ జన్మ, దేశం కోసం, ఇంటిని, కుటుంబాన్ని, అన్నింటినీ వదులుకున్నాని అన్నప్పుడు ఉద్వేగాన్ని ఆపుకోలేకపోవడంతో ఆయన కళ్ళల్లో నీళ్లు కనిపించాయి. నోట్ల రద్దు నిర్ణయం ఏదో అహంకారంతో తీసుకున్నది కాదన్న మోడీ దీంతో తనకు బాధ ఉందన్నారు. నేను తప్పు చేశానని అనిపిస్తే దేశ ప్రజలు నడి రోడ్డు మీద నాకు ఎలాంటి శిక్ష అయినా వేయొచ్చు అంటూ ఆవేదనతో మాట్లాడారు. अगर 30 दिसंबर के बाद कोई मेरी कमी रह जाए, कोई मेरी गलती निकल जाए, कोई मेरा गलत इरादा निकल जाए, आप जिस चौराहे में मुझे खड़ा करेंगे, मैं खड़ा होकर के देश जो सजा करेगा वो सजा भुगतने के लिए तैयार हूं. దేశంలో మార్పు తీసుకురావాలనే జనం నాకు అధికారం ఇచ్చారు. దేశంలో అవినీతిని అంతం చేయడానికే కదా నాకు ఓట్లు వేసి గెలిపించింది అని అన్నప్పుడు మోడీలో వేదాంత ధోరణి కనిపించింది. जिनको राजनीति करनी है करे, जिनका लूट चुका है वो रोते रहे, गंदे आरोप लगाते रहे, लेकिन मेरे ईमानदार देशवासियों आइए मेरे साथ चलिए. सिर्फ 50 दिन 30 दिसंबर के बाद मैं आपने जैसा हिंदुस्तान चाहा है वो देने का वादा करता हूं. 2G టెలికాం స్కామ్ లో కోట్లు సంపాదించిన వాళ్ళు కేవలం 4000 కోసం క్యూలో నిలబడ్డారని అన్నప్పుడు మోడీ మొహంలో ఆనందం కనిపించింది. कैसे कैसे लोग 2G स्कैम, कोयला स्कैम, अरबों खरबों, आज 4000 रुपया बदलने के लिए लाइन में खड़े रहना पड़ता है जी. డబ్బంతా పోతోందే, ఇప్పుడు ఎలా, ఏదైనా దారి ఉందా అని నల్ల కుబేరులు ఫోన్లు చేసుకుంటున్నారు అంటూ మోడీ యాక్ట్ చేసి మరీ చూపించారు. इस भ्रष्टाचार या काले धन के मुद्दे पर बोलने की हिम्मत नहीं है, क्योंकि जो भी बोला है पकड़ा जाता है. क्या कुछ दाल में काला है? हर कोई हंसते हुए चेहरे बोल रहा है, लेकिन मोदी जी ने अच्छा किया. फिर किसी दोस्त को फोन करता है, यह कोई रास्ता है? फिर वो कहता है यार मोदी जी है, सारे रास्ते बंद कर दिए. 50 రోజులు టైం ఇవ్వండి, అప్పుడు చూడండి మోడీ అంటే ఏంటో తెలుస్తుంది. ఓ 50 రోజులు సహకరించండి, ఈ కొంచెం టైం ఇస్తే అవినీతిని తరిమేస్తా అని అన్నప్పుడు ఆయన మాటల్లో నిజాయితీ కనిపించింది. मैं जानता हूं कैसे कैसे लोग मेरे खिलाफ हो जाएंगे. मैं जानता हूं मुझे बर्बाद करके रहेंगे. उनको जो करना है करें. 50 साल भाई बहनों, 50 दिन मेरी मदद करें. देश 50 दिन मेरी मदद करे. जोर से तालियों के साथ मेरी इस बात को स्वीकार कीजिए. దేశం నలుమూలల నుంచి వస్తున్న రిపోర్ట్లకు జాగ్రత్తగా జవాబులిచ్చి జనంలో ఉత్సాహం నింపడానికి ఈ స్పీచ్ ను యూజ్ చేసుకున్నారు మోడీ.